మానవ జీవితంలో వెలుగును చూపే వంటి మంచి సందేశనాత్మకమైన మొదటి 5 కథలతో రూపొందించబడిన పుస్తకం బ్రతుకు చక్రాలు. ఈ బ్రతుకు చక్రాలు పార్ట్ 1లో మొత్తం 5 కథలుంటాయి. వాటిలో మొదటిది అమెరికా సంబంధం, రెండవది దొంగబాబు, మూడవది తొందరపాటు జీవితానికి కాటు, నాలుగవది మా అబ్బాయి ఇంజనీరు, ఐదవది రై ముసలోడ. ఇలా మొత్తం ఈ మొదటి వర్షన్లో 5 కథలుంటాయి. ఈ వర్షనే కాదు, ప్రతి వర్షన్లోనూ ఇక ముందు వర్షన్కి 5 కథలు వస్తుంటాయి. ఓకే. అండ్ ఒక రచయిగా నాదో చిన్న మాట, నా మదిలో వెలిగే ఆలోచనలు మీతో పంచుకుందామనే ఉద్దేశంతో నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నేను మీ సమీర్ వన్నే. ఈ బ్రతుకు చక్రాలనే పుస్తకం నా సొంతం. ఇందులోని కథలు నా సొంత రచన, ఎక్కడ కాపీ కొట్టడం కానీ జరగలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ బ్రతుకు చక్రాలనే పుస్తకం నా సొంత రచన. ఓకే. సమీర్ వన్నే కథలు బ్రతుకు చక్రాలు పార్ట్ 1లో భాగంగా ఇందులో 4వ కథ మా అబ్బాయి ఇంజనీరు. ఇక కథ విషయానికి వస్తే, భానుప్రసాద్ కృష్ణసాగరి అనే దంపతులకు ఒక్కగానొక కొడుకు వెంకటప్రసాద్. తాము ఎలాగో చదువుకోలేకపోయామని కొడుకునైనా బాగా చదివించి ఇంజనీరింగ్ చేయించాలని కలలు కనేవారు. కానీ ఇటు వెంకటప్రసాద్కేమో ఇంజనీరింగ్ చేయడం సుతరాను ఇష్టం లేదు. ఏదైనా మంచి బిజినెస్ పెట్టి బాగా సంపాదించి ఓ స్థాయికి రావాలని అనుకునేవాడు. ఇక తన కోరిక మేరకు తన తల్లిదండ్రులతో తనకు ఎంబీఏ చేయాలని ఉందని ఎంబీఏ చేరతానని చెప్తే, దానికి భానుప్రసాద్ వద్దు వెంకట్, ఎంబీఏ ఎందుకు చెప్పు, కెరీర్ బాగుండదు, అదే నువ్వు ఇంజనీరింగ్ ఎంచక్క దుబాయ్కో యూఎస్కో వెళ్ళావనుకో 2 చేతుల పిచ్చి సంపాదన, నువ్వు ఇంజనీరింగ్ చేయాల్సిందంటే చేయాల్సిందే అని భానుప్రసాద్ కృష్ణసాగరి కొడుకుని బలవంతంతో ఒప్పించి ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోయినా సరే సీటు కొని మరీ ఇంజనీరింగ్లో జాయిన్ చేయించారు. ఇక భానుప్రసాద్ తన బంధువులు మిత్రులతో తన కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడని, అది అయిపోతే అమెరికాకు దుబాయ్కి వెళ్తాడు కాబట్టి కొడుకు ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో కోట్లు సంపాదిస్తే కోట్లు ఇచ్చే సంబంధాలు తేవాలని, ₹1,00,00,000 కట్నం ఇస్తేనే తమతో సంబంధం కలుపుకోవడం రావాలని పగటిపూట టైటానిక్ రేంజ్లో కళ్ళ కంటం రాను ఎక్కువైపోయింది. కానీ అక్కడ వెంకటప్రసాద్ పరిస్థితి చూస్తే ఇష్టం లేని చదువుని చదవటం కంటే నరకం ఇంకోటి ఉండదని, అతను క్లాస్లో ఉన్నాడంటే ఉన్నాడు కానీ అతని ఆలోచనలు మొత్తం బయట ప్రపంచం పైన ఉండేవి. మన సెన్సెక్స్ ఎలా ఉంది, ఇక బిజినెస్ డెవలప్మెంట్స్ అంటూ ఆస్తమానం స్నేహితులతోనూ అదే ప్రస్తావన తెస్తుంటే తన స్నేహితుడు రమేష్ కూడా, అరే మావా నువ్వు ఇంజనీరింగ్ వదిలి అర్జెంట్గా ఏదైనా బిజినెస్ పెట్టాయి, అరే మావా నీ బిల్గేట్స్ తెలితే మావా అని ఎంకరేజ్ చేసేవాడు రమేష్. ఇక తల్లిదండ్రుల మాటను కాదనలేక ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంకట్కి ఇంకొక సమస్య వద్దన్న వచ్చేసింది. దుబాయ్ వెళ్ళేదా వదలలేదు తల్లిదండ్రులు. సరే ఎలాగో దుబాయ్ వెళ్ళి వాళ్ళ బిజినెస్ టిప్స్ కూడా గమనించి వచ్చినట్టు ఉంటుందనే ఆలోచనతో దుబాయ్ వెళ్తాడు వెంకటప్రసాద్. ఇక్కడేమో భానుప్రసాద్, మా అబ్బాయి ఇంజనీరు, అది కూడా దుబాయ్ ఇంజనీరు, మాతో సంబంధం మాట్లాడాలనుకుంటే మినిమం ₹1,00,00,000 పై మాటే కానీ ఆ రేంజ్లో సంబంధం ఉంటే వెతకమని దేవదత్తుకి చెప్పాడు. కొన్నాళ్ళు వెంకటప్రసాద్ మాతృదేశం కంటే గొప్పది ఇంకేముండదని భారతదేశంలోనే ఏదైనా బిజినెస్ పెడదామని బాగానే డబ్బులు కూడబెట్టుకుని దుబాయ్ నుంచి సర్దుకొని విమానం ఎక్కేశాడు. ఇక ఇంటికి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా తనకు ఏమనుకుంటున్నాడో మొత్తం చెప్పేశాడు. ఇక ఇన్నాళ్ళు మీ ఇష్టంతోనే మీ మాటకు విలువిచ్చి మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ చేశా, దుబాయ్కి వెళ్ళొచ్చా, కానీ ఇప్పుడు నా ఇష్టం అని అన్న వెంటనే భానుప్రసాద్కి ఎక్కడో మండిపోయి, కాదురా చక్కగా దుబాయ్లో జాబ్ చేస్తూ ఈ మధ్య కోట్లు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి మనకు, కానీ అందులో నీకు లక్షలు పోసి చదివిస్తే ఇప్పుడు బిజినెస్ అంటావేంటరా, ఏ బుద్ధి తోచిందిరా నీకు మళ్ళీ అని అన్నాడు భానుప్రసాద్. ఇక్కడ వెంకటప్రసాద్ కుర్రాడు మరి సయ్యమని కాలింది. మీరు అసలు నా తల్లిదండ్రులేనా, అసలు తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా, పిల్లల్ని చదివించటం, ఆపై వారికి దేంట్లో ఆసక్తి ఉంటే ఆ రంగంలోకి వెళ్లే దిశగా ప్రోత్సహించడం. అంతెందుకు నేను ఇంజనీరింగ్ చెయ్యనరా బాబోయ్ అన్న వినిపించుకోకుండా ర్యాంకు రాకపోయినా నాకు డబ్బులు కట్టి సీటు కొన్నారు, దానికి ఇప్పుడు నా సీటు చినిగిపోతుందన్న. మా అబ్బాయి దుబాయ్లో ఇంజనీరు అని గొప్పలు చెప్పుకోవడం కాదు నాన్న, అక్కడ నీ కొడుకు నిజంగా ఏ ఇంజనీరో తెలిస్తే నువ్వు గుండెలు పగిలి చేస్తావు. అక్కడ మన టాలెంట్కి ఇంజన్లు కడిగే ఉద్యోగం ఇచ్చారు. ఇంకా క్లియర్ చెప్పాలంటే మన దేశంలో మన బజార్లో మన మెకానిక్ బాబుగాడు చేసే పని మనం దుబాయ్కి పోయి చేస్తున్నాం అన్నమాట.
అదే నేను ఎంబీఏ చేసుంటే ఏదో ఒక బిజినెస్ పెట్టి ఈ పాటికి ఒక స్థాయికి వచ్చే ఉండేవాడిని అన్న. ఒక్క చెప్తున్నాను అన్న, నీకే కాదు అందరి తల్లిదండ్రులకి మా యూత్ తరపున చెప్తున్నా, పిల్లల్ని చదివించేది కోట్లు ఇచ్చే సంబంధాలు వస్తాయని కాదు నాన్న. వారి భవిష్యత్తు కోసం వారికి ఏది ఇష్టమో అదే చేయించండి ప్లీజ్ నాన్న, ప్లీజ్. అందరికీ ఇది చెప్తున్నా. ఉంటాయి కాదన్నావు, తల్లిదండ్రులు అన్నాక పిల్లలు ఒక స్థాయిలో ఉండాలి, ఇది చేయించాలి, మీరు ఏవో ఆశలు ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ ఇష్టమో అది కూడా మీరు గమనించి దాంట్లో ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా, మీరు వాళ్ళపై నమ్మకం పెట్టుకుని వాళ్ళని ప్రోత్సహించండి చాలు, వాళ్ళు మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యరు. ఓకేనా? ఇది మా అబ్బాయి ఇంజనీర్ కథ. ఓకే, ది ఎండ్.